ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. పక్కా కొలతలతో మనం ఇలా గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న పార్టీస్ కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, ఇలా న్యూ ఇయర్ పార్టీస్కి కానీ ఫస్టే మనం గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేసి 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. సో ఈ స్వీట్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. నా పేరు శైలు. శైలస్ కిచెన్ కి స్వాగతం. ఇలా ఫస్ట్గానే ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనేది తెచ్చిపెట్టుకున్నానండి. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ కంప్లీట్గా కట్ చేసి ఫిల్ చేసుకుంటాను. సో మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ బౌల్ అనేది తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ 2 ప్యాకెట్ని కట్ చేసి పౌడర్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. సో చూడండి, ఇక్కడ సెకండ్ ప్యాకెట్ కూడా యాడ్ చేశాను కదా. ఇలా ఒక బౌల్ అయితే ఫిల్ అయిందండి. మనం ఏ బౌల్తో అయితే పౌడర్ తీసుకున్నామో అదే బౌల్తో పంచదార, వాటర్ అనేది మెజర్మెంట్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ ఈ గులాబ్ జామ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే యాడ్ చేసి కొంచెం మిల్క్ అండి, లేకపోతే మీరు వాటర్తో కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. మిల్క్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, దీంట్లోకి ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి అయితే పోసుకోవద్దు. ఇలా లైట్గా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా సాఫ్ట్గా ఒక డోలా ప్రిపేర్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన ఉంచేసుకుంటానండి. అలాగే ఇక్కడ ఒక ఎల్లడపాటి గిన్నె తీసుకుంటానండి. దాంట్లోకి నేను ఒక బౌల్ అక్కడ గులాబ్ జామ్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను కదా, అదే బౌల్ దగ్గర 2 బౌల్స్ ఇక్కడ పంచదార అనేది యాడ్ చేసుకున్నానండి. అదే బౌల్తో ఒక 3 బౌల్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ మెజర్మెంట్ అయితే పక్కాగా సరిపోతుంది. సో వీటిని ఇలా మిక్స్ చేస్తూ పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలండి. అలాగే కొంచెం సేపు మరిగించుకొని దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తాను. అలాగే చిటికెడండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్, అలాగే ఇక్కడ కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకుంటాను. లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసి నేను పక్కన ఉంచుకుంటాను. చూడండి, ఇక్కడ మనం ఫస్టే గులాబ్ జామ్ పిండి అనేది కలిపి పెట్టుకున్నాక 5 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా చేతులకు కొంచెం నెయ్యి అనేది అప్లై చేసి ఇలా సాఫ్ట్గా కొంచెం స్మూత్గా ఇలా రౌండ్గా చేసుకోవాలండి. వీటిని బౌల్స్లా తుంచుకోవాలి కదా. సో చేత్తో ఇలా కొంచెం బారుగా చేసి ఒకే సైజు బౌల్స్ అనేవి మనం తుంచుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా తుంచి పెట్టుకొని ఇలా మరోసారి నెయ్యి అనేది అప్లై చేసుకొని దీన్ని మనం ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలండి. ఇలా కొంచెం ఇలా స్మూత్గా రావాలి. ఇలా స్మూత్గా వస్తేనే బాల్స్ అనేవి పగలకుండా ఉంటాయండి. అలా స్మూత్గా వచ్చేలాగా మనం అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. సో చూడండి, ఇలా రౌండ్గా వచ్చేసాయి కదా. ఆ పైన ఇక్కడ ఒక కళాయి అనేది తీసుకొని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వద్దు, కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ బౌల్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇలా ఆయిల్ అనేది మరీ ఎక్కువగా ఏడవకుండా ఇలా లైట్గా వేడిగా ఉండాలి. అలాగే గ్యాస్ ఫ్లేమ్ అనేది ఇలా లోలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. మరి హైలో పెట్టద్దు. హైలో పెడితే లోపల కాలువ, అలాగే పైన కొంచెం మాడినట్లు అవుతాయి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల ఇలా పర్ఫెక్ట్గా అయితే కాలుతాయి. చూసారు కదా, ఇలా మంచిగా కాలాయి కదా. వీటిని ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. అలాగే అన్ని గులాబ్ జామ్స్ని ఇలాగే ఫ్రై చేసి తీసుకుంటానండి. చూడండి, ఇలా పూర్తిగా రెడీ చేసుకొని మనం ఫస్టే ఇక్కడ పాకం అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసి ఆ బౌల్స్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసి మిక్స్ చేసి కొంచెం మునిగేలా చూసుకొని దీనిపైన మూత పెట్టేసి మనం ఇలా 2 అవర్స్ పాటు అయితే అలాగే వదిలేద్దాం. సో 2 అవర్స్ తర్వాత చూడండి, మంచిగా నానిపోయాయి కదా. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇంకా మంచిగా నానతాయండి. సో ఇలా నానబెట్టుకుంటే గులాబ్ జామ్ అనేది నానిన తర్వాత డబల్ అవుతుందండి. సో మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో చూసి దానికి తగ్గట్టుగా చేసుకోండి. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే రెడీ అయింది కదా. చూడండి, నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తానండి. చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా అయితే రెడీ అయింది. సో ఇలా రెడీ చేసుకొని మనం 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.